ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ తీరు ఒక్కసారి అందరం కూడా గమనిస్తే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను ఎక్కడా కూడా నిలబెట్టుకునే విధంగా లేకుండా మళ్ళీ ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం. చంద్రబాబు నాయుడికి ఇది అలవాటే. ప్రజల్ని ఎలా మోసం చేయాలి అనే దాని మీద పిహెచ్డి చేశాడు చంద్రబాబు నాయుడు. తప్పకుండా అతను ఇచ్చిన వాగ్దానాలను ఒకసారి గమనిస్తే ఏ విధంగా ఈరోజు మోసం చేశాడనేది, ముఖ్యంగా తల్లికి వందనం. ఎన్నో రోజుల నుంచి, దాదాపు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి తల్లికి వందనం ఇస్తారేమని తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. గత సంవత్సరం 2024లో లేదు, ఆ విద్యా సంవత్సరానికి ఎక్కడ కూడా ఇవ్వకుండానే వాయిదా వేయటం జరిగింది. ఈ సంవత్సరం ఒక్కసారి గమనిస్తే తల్లికి వందనం దాదాపు ఈ ఏడాది 13,113 కోట్లు అవసరం. ఈ రాష్ట్రంలో 80 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు. ఇంటర్మీడియట్ కానీ 10th క్లాస్ వరకు కానీ రెండు కలిపి 80 లక్షలు, సుమారు 80 లక్షల పైచిలుకు విద్యార్థులు ఈరోజు ఉంటే దీనికి గాను సుమారు 13,113 కోట్లు అవసరం అయితే ఈయన బడ్జెట్లో కేటాయించింది 9,407 కోట్లు. అంటే దాదాపు 24 లక్షల మందికి ఈరోజు ఎగనామా పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. 24,70,000 మందికి, అంటే సుమారు 25 లక్షల మందికి ఈరోజు తల్లికి వందనం ఎగరవేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. మరి ఇందులో ఎలా వేరు వేస్తారో, ఎలా విధి విధానాలు ఎలా ఉంటాయో ఇవన్నీ కూడా త్వరలోనే తెలుస్తాయి. ఇది బడ్జెట్లో పెట్టారు, ఇవి ఇస్తారా లేదా అనేది కూడా రేపు ఇచ్చిందాకా నమ్మకం లేదు చంద్రబాబు నాయుడు మీద. ఎందుకంటే ఆయన మాటను ఎలాగో అమలు చేసే పనిలో ఉండడం. అట్లానే ఈరోజు అన్నదాత సుఖీభవ ఈ పథకం కింద తీసుకుంటే దాదాపు ఈ రాష్ట్రంలో 50 లక్షల మంది, 50 లక్షల పైచిలుకు మంది రైతులు ఉంటే దీనికి కావలసిన మొత్తం 20,000 రూపాయల చొప్పున 10,717 కోట్లు అవసరం. దీనికి గాను బడ్జెట్లో పెట్టింది 6,300 కోట్లు. మరి ఎంతమంది అన్నదాతల్ని, సుమారు 22 లక్షల మంది అన్నదాతల్ని ఎగరవేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఉన్న 50 లక్షల్లో 50 లక్షల పైచిలుకులో 20 లక్షల మందిని ఈరోజు పంగనామా పెట్టే కార్యక్రమం చేస్తూ ఉంటారు. అట్లానే దీపం పథకం కింద ఆల్రెడీ దీపకం పథకం గత సంవత్సరంలో ఫిబ్రవరిలో తూతూ మంత్రంగా, అంటే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో తూతూ మంత్రంగా ఇస్తే దానికి గాను ఈ సంవత్సరం 4,000 కోట్ల రూపాయలు అవసరం అయితే, అంటే ఈ మార్చి నుంచి నెక్స్ట్ మార్చికి 4,000 కోట్లు అవసరం అయితే దీనిలో కేటాయించింది 2,601 కోటి. ఆల్రెడీ మనకి రాష్ట్రంలో 1,50,000 కుటుంబాలు ఉంటే ఆయన ఇచ్చింది 90 లక్షల మందికి. అంటే సుమారు 58 లక్షల మందికి ఈరోజు దీపం పథకం ఆల్రెడీ ఎగరేశాడు. ఈ సంవత్సరం ఆల్రెడీ దాన్ని దీపం పథకం కింద ఎగరవేసే కార్యక్రమం చేశాడు మొట్టమొదటిసారి. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో కొనసాగించే కార్యక్రమం చేస్తున్నాడు. అంటే దాదాపు 50 లక్షల మందికి, 58 లక్షల మందికి ఈరోజు ఎగరవేసే కార్యక్రమం చేస్తున్నాడు దీపం పథకం. ఇంకా ఈ మూడే, ఈ సూపర్ 6 లో అమలు చేసే ఈ మూడిట్లో ఒక దాంట్లోనేమో 25 లక్షల మందికి, ఇంకో దాంట్లో రైతుల్లో 20 లక్షల మంది, ఈ దీపం పథకం కింద 50 లక్షల మంది. కనీసం ఇన్ని లక్షల మందికి ఈరోజు ఎగరవేసే కార్యక్రమం చేస్తూ ఉంటే ఇక ఆడబిడ్డ నిధి దీని ఊసే లేదు. అంటే నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అన్నాడే, దీనికి అసలు ఆడబిడ్డలకి అసలు లేనే లేదు. ఉచిత బస్సు ఆ మినిస్టర్ రామ్ ప్రసాద్ రెడ్డి ఎప్పుడు చూసినా ఇదిగో 3 నెలలకు ఒకసారి, ఇదిగో నెక్స్ట్ ఉగాది కల్లా ఇచ్చేస్తున్నాం అంటాడు. జనవరి అన్నాడు, ఉగాది అన్నాడు, అసలు బడ్జెట్లో దానికి రూపాయి కూడా కేటాయించాలి.
3,600 కోట్లు అవసరమైతే ఒక్క రూపాయి కూడా ఉచిత బస్సుకి కేటాయించే కార్యక్రమం చేయాల. ఇంక ఇది అసలు ఎప్పుడు చేస్తారో అమలు చేస్తారో కూడా తెలియని పరిస్థితి. నిరుద్యోగ వృత్తి, దీని గురించి అసలు ఊసే లేదు. ఇది ఎన్నికల డ్రామా స్టంట్ అని అందరికీ తెలుసు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు కాదు, దాదాపు 2004 నుంచి బడ్జెట్లో తన మేనిఫెస్టోలో నిరుద్యోగ వృత్తి అని చెబుతానే ఉన్నాడు. 2004 నుంచి 20 సంవత్సరాల నుంచి అబద్ధం చెప్తానే ఉన్నాడు. ఈ అబద్ధాన్ని ఎప్పుడు కూడా నెరవేర్చలా, ఈ హామీని ఎప్పుడు కూడా నెరవేర్చలా. నిరుద్యోగ వృత్తి క్యాన్సిల్. 50 ఏళ్ళకే పెన్షన్ అన్నాడు. బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి 50 ఏళ్ళకి పెన్షను. దీని గురించి అసలు మాటే లేదు. సరే, అవన్నీ ఓ పక్కన పెడితే నాడు నేడు కింద ఈరోజు స్కూల్స్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేసి బాగు చేశాడో, దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే 8,000 కోట్లు అవసరం అని చెప్పి 4,000 కోట్లు అప్పుడు గత సంవత్సరంలో ఇవ్వటం జరిగింది. ఇంకొక 4,000 కోట్లు ఇచ్చినట్టయితే పనులన్నీ కొన్ని ఈరోజు మనం చూసాం. ఇక్కడ జడ్పీ స్కూల్ శంకరభారతిపురంలో కానీ, మున్సిపల్ హై స్కూల్లో కానీ ఇవన్నీ కూడా పనులు ప్రారంభించి స్లాబులు వేసి కొన్ని అసంపూర్తిగా ఉన్నాయి. ఇవన్నీ కూడా రాష్ట్రం అంతా కూడా ఉన్నాయి చాలా స్కూల్స్లో. వీటికి దాదాపు 4,000 కోట్లు అవసరం. దీనికి గాను మరి లోకేష్ మంత్రిత్వ శాఖ నాయకత్వంలో 100 కోట్లు కేటాయించారు నాడు నేడుకి. అంటే ఏ పని కూడా పూర్తి చేసే పరిస్థితి లేదు. సో ఈ ప్రాజెక్టు ప్రారంభించి దీన్ని పూర్తి చేస్తే, ఎస్, మీరు రేపు బనకచెర్ల కనెక్షన్ ఇచ్చినప్పుడు దాన్ని వాటర్ అక్కడి నుంచి తీసుకొని ఈ పైపులకి, ఈ యొక్క మోటార్లకి, ఈ యొక్క లిఫ్టింగ్ చేసే మెకానిజంకి కనెక్షన్లు ఇచ్చుకోవచ్చు. అరే, అలాంటి ఆలోచన లేకుండా ఈ ప్రాజెక్టుని పూర్తిగా అటకెక్కించే కార్యక్రమం, ఇది అక్కర్లేదని చెప్తా ఉన్నాడు తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు. ఈ విధంగా పల్నాడు ప్రాంతానికి పూర్తిగా అన్యాయం చేసే కార్యక్రమం. బడ్జెట్ చూస్తే ప్రజలు ఎన్నో ఆశలతో, ఎన్నో 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటే తను ఇచ్చిన సూపర్ 6 హామీలన్నింటినీ కూడా మడతేసి ఎక్కడ కూడా ఒక్క పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు పరిచే విధంగా లేకుండా ప్రజల్ని మోసం చేసి మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నాడు. ప్రజలు ఖచ్చితంగా ఇది గమనిస్తారు. ప్రజలు ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే కార్యక్రమం కూడా చేస్తారు. కేంద్ర ప్రభుత్వానికి రాశారు. కేంద్ర ప్రభుత్వం 11,700 రూపాయలు కన్నా తక్కువ కొంటేనే మేము కొంటామని చెప్పి కేంద్ర ప్రభుత్వం క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చింది. మరి కనీసం ఇప్పుడు బడ్జెట్ పెడుతున్నారు కదా, ఇలాంటి బడ్జెట్లోనైనా రైతుల్ని ఆదుకునే విధంగా, ఏదైనా మిర్చి రైతులను ఆదుకునే విధంగా మీరు ఏదైనా ప్రకటన చేశారా? లేదే. ధరల స్థిరీకరణ నిధికి 300 కోట్లు కేటాయించారు. జగన్మోహన్ రెడ్డి గారు 3,000 కోట్లు కేటాయిస్తే చంద్రబాబు నాయుడు 300 కోట్లు కేటాయించాడు. ఇది ఈయన చిత్తశుద్ధి. రైతులంటే ఈయనకున్న ప్రేమ, చిత్తశుద్ధి. 300 కోట్ల రూపాయలు కేటాయింపు దారుణంగా చంద్రబాబు నాయుడు మళ్ళీ మోసం చేసే కార్యక్రమం చేస్తూ ఉంటే